పెప్పర్ స్ప్రేలను అడ్డుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టించిండ్రు. చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ప్రజా తీర్పును శిరసా వహించి ప్రజా తీర్పులో భాగంగా ప్రజలందరూ కలిసి ఆయనకు ఓటేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ వారికి సంపూర్ణమైన సహకారాన్ని అందించారు. కానీ అంది వచ్చిన అధికారాన్ని అవకాశంగా మలుచుకొని ఆస్తులు సంపాదించుకున్నారు, కాంట్రాక్టులు పొందిండ్రు, టీవీలు పెట్టుకున్నారు, పేపర్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు. చివరికి పేదవాళ్లకు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అన్ని రకాలుగా తెలంగాణలో 10 సంవత్సరాలలో 20 లక్షల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి చేతికి ప్రజలు పన్నుల రూపంలో ఇస్తే పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టించలేని పరిస్థితి ఆ 10 సంవత్సరాలలో వచ్చింది. ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలనను అందిస్తుంటే విషం జిమ్ముతున్నారు. మీరు ఎంబడే దిగిపోండి అని చెప్పి ఈరోజు వాళ్ళ కుటుంబం అంతా మన మీద దాడి చేస్తున్నారు. ఇవాళ మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ప్రతి సంవత్సరం 2 లక్షల ఇళ్ళు ఒకవేళ కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పేదవాళ్లకు కట్టించుండే అవకాశం ఉండే. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే వీరికి వివిధ గ్రామాల నుంచి చొప్పదండి నుంచి వచ్చిన చాలా మంది యువకులు మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏ గ్రామంలోనైనా మీకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినాయా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఏమైనా ఇండ్లు ఉన్నాయంటే 2004 నుంచి 2014 వరకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రం నలుమూలల 25 లక్షల ఇండ్లు కట్టించి పేదవాళ్ల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను చూసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం తెలంగాణ రైతాంగానికి ఉచిత కరెంటును అందించడమే కాకుండా 1300 కోట్ల రూపాయల బకాయిలను, వందలాది వేలాది క్రిమినల్ కేసులను రైతుల మీద ఉంటే ఒక్క కలం పోటుతోని కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఉచిత కరెంటే కదా దేశానికి ఆదర్శమైంది. ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీ పేటెంట్ కదా. ఈనాడు ప్రతి రైతుకు ఉచిత కరెంటు అందుబాటులోకి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకం కాదా ఈ దేశంలో? ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదవాడు ప్రాణాలు పోతుంటే కాపాడుకోలేని పరిస్థితి, ప్రతి పేదవాడు నిస్సహాయంగా తన తండ్రో తన తల్లో కళ్ళ ముందే చచ్చిపోతుంటే కార్పొరేట్ హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి. అందుకే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆనాడు 2005-06లో 2 లక్షల రూపాయలు ఉచితంగా ప్రభుత్వం వైద్యానికి అందించింది. ఇవాళ పథకమే కదా 10 లక్షల రూపాయలు ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం రూపంలో ఈరోజు పేదలకు మనం అందిస్తున్నాం కదా. అందుకే మిత్రులారా, ఇవాళ ఏ పథకమైనా తీసుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, లేకపోతే సన్న బియ్యం కావచ్చు, లేకపోతే ఈనాడు పేదలకు అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. ఇవాళ ఇవన్నీ మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే కదా. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నిన్న ఒక ఆయన ఢిల్లీ నుంచి వచ్చిండు. లావు మనగాడు లడాయికి పోతేనంట వెనకాల 3 నూకుడు మనగాళ్ళు వచ్చిరట. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు నిన్న పాలమూరుకు వచ్చిండు. ఆయన వెనకాల కిషన్ రెడ్డి, బండి సంజయ్, డికే అరుణ గారు